ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సిరీస్లో భాగంగా ఈరోజు మనం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 సంవత్సరంలో దాదాపు 1400 కిలోమీటర్ల పాదయాత్ర చేసి స్వయంగా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సర్వీస్, అలాగే పేదలకు పక్కా ఇల్లు, అలాగే ఇంకా రైతులకు ఉచిత కరెంటు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్, అలాగే 6th క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ వంటి ఎన్నో గొప్ప పనులు చేసి ప్రజల హృదయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే ఆ తర్వాత మరలా 2009 సంవత్సరంలో ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపు 1 సంవత్సరం పాటు పరిపాలన అందించి ఒక ప్రమాదవశాత్తు ఆయన మరణించారు. ఆయన మరణించినప్పటికీ ఆయన చేసినటువంటి మంచి పనులు ఒక రాజకీయాల్లో ఒక ట్రెండ్ని సెట్ చేశాయి. సో ఇప్పటికీ కూడా ఆయన స్టార్ట్ చేసినటువంటి పథకాలను ఫాలో అవుతూనే ఉన్నారు. కాబట్టి రేపు మరొక ముఖ్యమంత్రి గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సపోర్ట్.